బ్రేకింగ్ చూస్తున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుపై తెలంగాణలో గందరగోళం నెలకొంది. పోలీసులు అరెస్ట్ చేస్తారని ఏపీ నుంచి పరారై హైదరాబాద్ మీదుగా సంగారెడ్డి చేరుకున్న పిన్నెల్లి ఎక్కడికెళ్లారనే సస్పెన్స్ కొనసాగుతోంది. పిన్నెల్లి వాహనాలను ఫాలో అయిన ఏపీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారా లేదా ఆయన పరారయ్యారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికీ పిన్నెల్లి వ్యవహారంపై ఏపీ పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. అటు ప్రతిపక్షాలు పిన్నెల్లి అరెస్టుపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దేశం వదిలి వీసా అవసరం లేని దేశానికి వెళ్లారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పోలీసులు ట్రాక్ చేస్తుండగానే ఆయన పరారైనట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణలో పిన్నెల్లికి షెల్టర్ ఇచ్చిన వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని చర్చ జరుగుతోంది. పోలీసులు ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు మాచర్ల నియోజకవర్గంలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. పిన్నెల్లి డ్రైవర్ అనుచరులను సంగారెడ్డి జిల్లా కంది పోలీసులు రుద్రారం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఆయన వాహనాలను కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనుచరులు డ్రైవర్ పోలీసులకు దొరికినా పిన్నెల్లి ఏమయ్యారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనను తప్పించడానికి అక్కడ ముందే ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ ఉంటే ఆయనను తప్పించిన వాళ్ళు ఎవరు? అసలు పిన్నెల్లి ఇప్పుడు ఎక్కడున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, చెప్పండి, అసలు పిన్నెల్లి వ్యవహారంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన కూడా రాలేదు. దీనికి గల కారణాలు ఏంటి? అలాగే అసలు ఇంతకీ పిన్నెల్లి ఎక్కడుంటారన్నారు? రానా, ఎక్కడున్నారనుకోవచ్చు? ఉదయం 9 గంటల నుంచి పిన్నెల్లి ఎక్కడంటూ కూడా మొత్తం సోషల్ మీడియాలో కానీ ప్రతిపక్ష పార్టీలు కూడా ఇవే క్వశ్చన్స్ రైజ్ చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే ఉదయం శ్రీనగర్ కాలనీలో ఉన్నారనేసి ఒక్కసారి చెప్తారు, తర్వాత ఏదైతే హైటెక్ సిటీకి సంబంధించిన తన ఆఫీస్ దగ్గరికి వెళ్ళారనేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒకసారి ధృవీకరిస్తారు. అక్కడికి పోలీసులు వెళ్ళినప్పుడు అక్కడ కూడా పిన్నెల్లి దొరకనటువంటి నేపథ్యం కనబడుతుంది. ఒక్క హైదరాబాద్లోనే 9 గంటల నుంచి 11 గంటల మధ్య దాదాపు 5 ప్లేసుల్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మారినట్టుగా పోలీసులు తెలుపుతున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అతని సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగాతో పాటు అలా డ్రైవర్ కానీ అతని సహాయకుల సిగ్నల్ ఆధారంగా చేసుకుని పలు బృందాలుగా కూడా ఏపీ పోలీసులు విడిపోయి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఎక్కడా కూడా ఆయన ఆచూకీ దొరకనటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. అయితే మధ్యాహ్నం 2 గంటల మధ్య మాత్రం సంగారెడ్డి ఇస్లాపూర్ వద్ద పిన్నెల్లి వాహనాలు అక్కడ వెళ్తున్నాయంటూ కూడా ఏపీ పోలీసులు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా వారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు పిన్నెల్లి మాత్రం ఆ వాహనాల్లో లేనటువంటి సిచ్యువేషన్, కేవలం డ్రైవర్ కానీ మిగతా సహాయకులు మాత్రమే ఉన్నారు. ఆ కార్లు కూడా అదుపులోకి తీసుకొని పక్కన ఉన్నటువంటి దిండికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి వారు తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్లిన తర్వాత మొత్తం డ్రైవర్ని పూర్తి స్థాయిలో వారు ప్రశ్నించారు. ఉదయం నుంచి ఎక్కడికెక్కడ తిరిగారు, ఎందుకంటే ఏ లొకేషన్స్కి మీరు వెళ్ళారు అన్న దానిపై కూడా క్వశ్చన్ చేసినట్టుగా సమాచారం అంతే. అయితే కొన్ని లొకేషన్స్ మాత్రం డ్రైవర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అదే వెహికల్తో అక్కడి నుంచి పోలీసులు ఆ లొకేషన్స్కి మళ్ళీ కూడా వారు వెళ్ళిన బట్టి నేపథ్యం అయితే. కానీ అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం తను ఒక చోట ఉండి కావాలని తన సహాయకుల వద్ద తనకు సంబంధించినటువంటి మొబైల్స్ కానీ అలాగే తన సహాయకులందరినీ కూడా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరిని పంపిస్తూ కొన్ని వెహికల్స్ మారుతూ కావాలని పోలీసుల్ని కానీ అట్లాగే ప్రజల్ని కూడా తప్పుదేవో పొట్టిస్తున్నారంటూ కూడా టీడీపీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం గడుపుతుంది. ఉదయం నుంచి కూడా పోలీసులు చాలా శతవిధాలు కూడా వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైదరాబాద్లో ఉన్నటువంటి అత్యంత సన్నిహితుల వద్ద కూడా పోలీసులు అక్కడ నిఘా పెట్టారు. దాంతోపాటు ఉదయం నుంచి కూడా ఆయన కాల్ డేటాస్ గురించి సంబంధించి దానిపైన కూడా నిఘా పెట్టేటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఓన్లీ డ్రైవర్ ఫోను అలాగే సహాయకుల ఫోన్లు మాత్రమే రింగ్ అవుతున్నాయి. వారికి సంబంధించిన లొకేషన్ మాత్రమే ట్రేస్ అవుతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే లాస్ట్ చిట్ట చివరిగా సంగారెడ్డి నుంచి బీదర్ వైపు వెళ్తున్నటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారి వద్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన మొబైల్ సిగ్నల్ అక్కడగా లొకేట్ అయినట్టుగా పోలీసులు చెప్తున్నారు. తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారంటే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే కేవలం ఒక డ్రైవర్ మాత్రమే. చెప్పండి. రానా, ఇటు మరోవైపు చూసుకుంటే వీసా అవసరం లేని దేశానికి పిన్నెల్లి వెళ్ళిపోయారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దాంట్లో నిజం ఎంత ఉందనుకోవచ్చు? అసలు పోలీసులను దాటుకొని పిన్నెల్లి విదేశాలకు వెళ్లే పరిస్థితి ఉందనుకోవచ్చా?
ఖచ్చితంగా అవకాశం ఉంది. ఎందుకంటే తన పైన లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తారనేసి సమాచారం ఆయన వద్ద చాలా ఖచ్చితంగా ఉంటుందనేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే దాని తగ్గట్టుగానే పోలీసులు డైవర్ట్ చేసే విధంగానే తను ఉదయం నుంచి కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు చూడొచ్చు. ఎందుకంటే ఎక్కడ సంగారెడ్డి, దాంతోపాటు బీదర్ ఎందుకు వెళ్ళాలి, బీదర్ నుంచి బెంగళూరు వైపుగా ఏమన్నా విదేశాలకు పారిపోవాలని ప్రయత్నించారా, లేకపోతే బీదర్ నుంచి ఇటు ముంబై హైవే నుంచి ముంబైకి వెళ్ళి అక్కడి నుంచి విదేశాలకు పారిపోవాలని ప్రయత్నించారా అనే దానిపై కూడా ఒక స్పష్టత రావాల్సింది. మరి కొంతమంది అంటున్నారు ఖచ్చితంగా గోవాకి వెళ్ళి ఎటువైనా రోడ్డు మార్గం ద్వారా గోవా నుంచి కూడా విదేశాలకు వెళ్ళొచ్చు, అక్కడి నుంచి ఈజీగా థాయిలాండ్ కానీ బ్యాంకాక్ కానీ సింగపూర్ లాంటి కంట్రీలకి చాలా ఈజీగా వెళ్ళొచ్చు, వాటికైతే పాస్పోర్ట్ కూడా అవసరం లేదు, టికెట్లు బుక్ చేసుకుంటే వెళ్ళిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. రెగ్యులర్గా శ్రీలంక దేశానికి కూడా ఆయన తరచుగా వెళ్తుంటారనేసి కూడా తన సన్నిహితులు గతంలో కూడా చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఎక్కువగా ఇటు థాయిలాండ్ కానీ బ్యాంకాక్తో పాటు అతి ఎక్కువ సార్లు ప్రయాణం చేసిన కంట్రీ మాత్రం శ్రీలంక అనేసి కూడా చాలా మంది చెప్తున్నారు. ఇటు టీడీపీ నాయకులు కూడా ఉదయం నుంచి కూడా వారు ప్రెస్ మీట్లో కానీ ఇటు సోషల్ మీడియా వేదికగా కూడా ఇదే అభిప్రాయాన్ని కూడా వారు వెళ్ళిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే నిజంగానే పిన్నెల్లి రాష్ట్రం వదిలి దేశం దాటి వెళ్ళిపోయాడా, దేశం వదిలి ఇంకో దేశానికి వెళ్ళిపోయాడన్న దానికి కూడా ఒక స్పష్టత అయితే కనపడలేదు. అయితే ఇప్పటివరకైతే ఆయనకి లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు. దేశంలో ఉన్నటువంటి అన్ని విమానాశ్రయాలు కూడా పిన్నెల్లికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా వాళ్ళు పంపించారు. లుక్అవుట్ నోటీసులు కూడా అక్కడ జారీ చేసుకుంటారు నేపథ్యం కాబట్టి అక్కడ కూడా ఒక అలర్ట్ అయితే కనపడిన నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఇదంతా ఆఫ్టర్ 3 తర్వాత, అంతకుముందే ఏమైనా ఆయన దేశం విడిచి పారిపోయాడన్న దానిపై కూడా ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఆయన డైవర్స్ చేసినటువంటి విధానాన్ని కూడా చూసుకోవచ్చు. కావాలనే 5 ప్లేసుల్లో తనకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా అక్కడ పెట్టడం, వాళ్ళ వ్యక్తిగత సహాయకుల్ని కానీ ఒక్కొక్క ప్లేస్లో కొన్ని వాహనాలు ఎప్పించి అక్కడ పంపించడం, అక్కడ పోలీసులు వెళ్తే అక్కడ కేవలం వాహనాలు మాత్రమే దొరకడం, తర్వాత పిన్నెల్లి లేకపోవడం. సో వీళ్ళంతా కూడా డైవర్షన్ నడుస్తూనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా పిన్నెల్లి ఇక్కడి నుంచి పారిపోయి ఉంటాడు అనేది కూడా ఒక వర్షన్. మరొక వర్షన్ అయితే అంటే ఖచ్చితంగా పోలీసుల అదుపులో పిన్నెల్లి ఉండొచ్చు అనేది కూడా మరొక వర్షన్ వినపడుతుంది. అయితే సంగారెడ్డికి సంబంధించిన జిల్లా ఎస్పీ కూడా ఒక కన్ఫర్మ్ చేశారు. కానీ ఆయన ఇస్నాపూర్ వరకు కూడా వచ్చినట్టుగా మనకు సమాచారం, కానీ మా పరిధిలో ఉన్నటువంటి మాత్రం మేము ఎప్పుడు అరెస్ట్ చేయలేదు, మాకైతే అంత ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే లోకల్లో ఏపీ పోలీసులు వచ్చారు కాబట్టి వారికి మేము సహకరిస్తాం, అక్కడికి లొకేట్ అయింది కాబట్టి అక్కడ డ్రైవర్ దొరికారు, వారికి సంబంధించిన వెహికల్ మాత్రమే దొరికింది, తర్వాత వారు వెళ్ళిపోయారంటూ కూడా సంగారెడ్డికి సంబంధించిన జిల్లా కన్ఫర్మ్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఇక్కడి నుంచి శ్రీనగర్ కాలనీ, హైటెక్ సిటీ, తర్వాత గచ్చిబౌలి ఈ ప్రాంతాలంతా మొదటగా ఇక్కడ తిరిగారు. దాని తర్వాత డైరెక్ట్గా ఓఆర్ఆర్ ఎక్కారు. ఓఆర్ఆర్ ఎక్కడి నుంచి సంగారెడ్డి దగ్గర ముత్తంగి దగ్గర దిగారు. దిగినక్కడి నుంచి ఇస్నాపూర్ వద్ద వైపు వెళ్ళిన వాటి నేపథ్యం పడుతుంది. ఇస్నాపూర్ వద్ద మాత్రమే ఇప్పుడు మనకు మధ్యాహ్నం నుంచి వారి డ్రైవర్ మాత్రం వాళ్ళందరూ దొరికిన నేపథ్యం. తర్వాత ఆయన సెల్ ఫోన్ని ట్రేస్ చేసిన ఇంకొక నెంబర్కి ట్రేస్ చేసినప్పుడు బీదర్ పరిసర ప్రాంతాల్లో ఆయన వెళ్తున్నట్టుగా అక్కడ లొకేట్ అయింది. సో అక్కడ కూడా 2-3 బృందాలు వెళ్ళాయి. అక్కడ పోతే అక్కడ కూడా పిన్నెల్లి సంబంధించినటువంటి సమాచారం దొరకలేదు, ఆయన ఆచూకు కూడా దొరకనటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇప్పుడు వేర్ ఇస్ పిన్నెల్లి అనేది కూడా ఒక ట్రెండింగ్ అయిపోయింది మొత్తం సోషల్ మీడియా, ట్విట్టర్లో అయితే వేర్ ఇస్ పిన్నెల్లి అంటే హ్యాష్ ట్యాగ్లు పెట్టి వారు అడుగుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ వర్డ్ వచ్చి వేర్ ఇస్ పిన్నెల్లి. గతంలో బాహుబలి సినిమా వచ్చినప్పుడు హూ కిల్డ్ బాహుబలి అనేది ఒక వర్డ్ అయితే ఎంత ఫేమస్ అయిపోయిందో, ఇవాళ 9 గంటల నుంచి ఇప్పటి వరకు వేర్ ఇస్ పిన్నెల్లి అనే వర్డ్ మాత్రం బాగా పాపులర్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రసన్న, థ్యాంక్ యూ రానా.